హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సరికొత్త వీడియోతో రావడం అయితే జరిగింది. దీనికన్నా ముందు అయితే తోమకోట పండగ వీడియో అయితే రావడం జరిగింది. అట్లాగనే ఇది కూడా పండగ వీడియో అనమాట. పండగ వీడియోతోనే మీ ముందుకైతే రావడం జరిగింది. ఇది మా ఊరు పండగ. ఒకప్పుడు అయితే సంతర్ ముఠాదారులతో కలిసి అయితే ఈ పండగని మేము జరుపుకునే వాళ్ళం. అక్కడి నుంచి అయితే మేము తెచ్చుకొని మళ్ళీ ఊర్లో అయితే పండగ అనేది జరుపుకుంటున్నాము. ఊర్లో పండగ అవుతుందంటే చాలు జనాలంతా చాలా హడావిడి చేస్తారు కదా. అలాగే మీ ఊర్లో కూడా అలాగే ఉంటా కామెంట్ చేయండి. దాంతోపాటు నేను కూడా చాలా హడావిడిగానే ఉంటాను. ఎందుకంటే పండగ అంటే మామూలుగా చాలా ఇష్టంగా చాలా సరదాగా ఉంటుంది. సో మా పండగలు అయితే పుట్టు పూర్వం నుంచి వస్తున్న ఆచారాలతో పూర్వం నుంచి ఇప్పటి వరకు అయితే ఆచరిస్తూ ఆ ఆచారాలతోనే పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో మీ ఊర్లో కూడా లేదంటే మీ ప్రాంతంలో కూడా పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారంతో పండగలు చేస్తుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే ప్రతి సంవత్సరం జనవరిలోనే ఈ పండగ అనేది జరుపుకుంటాము. అది కూడా జనవరి మొదటి వారంలోనే పండగ అనేది జరుపుకుంటాం. దాంతో పాటు అడ్డపిక్కలు అలాగే చీపుర్లను కూడా కలిపి మొక్కుబడి అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అడ్డపిక్కల్ని అలాగే చీపుర్లను కూడా మొక్కుబడి చేస్తుంటే కామెంట్ చేయండి. ఎంతమంది ఇటువంటి ఆచారాలను మర్చిపోకుండా చేస్తున్నారో మాకు కూడా చిన్నది తెలుస్తుంది. पानी ना मारे बिना बिमाती नगला मेडू रे नीनो माजुड़ा मेडू रे नीनो. ఈ రెండు కొబ్బరికాయలను అయితే గుడి తలుపులు తెరిచినందుకైతే గుడిలో కొడతారనమాట. ఆటలతో పాటలతో కూడా శ్రద్ధ చేసుకుంటాను. అదే ఒకసారి ఆలోచించుకో. మాట చెప్పికొంటాం అనుకుని నేను చెప్పికొంటాను. పెందే లాంటి ఏ మాట కూడా అది తెలుసుకొని ఉంటది అనుకోని నీకే ఇది మాట ఇచ్చుకుంటాను, నువ్వు మాట అడుగుకుంటాను. అదే ఒక్కసారి ఆలోచించి గుర్తుంచుకో. ఎటుది బాపాతి నిన్ను బాపాటు తీజియా తీబో నిన్ను జగతి బాపాతి నిన్ను బా జగమి జియా తీను నే టిడి టడాతి నిన్ను బాలు దూపుదు తీబో నిన్ను ఇగో చికతంత ఆవశ్యక నోకమకు మా ప్రాజెక్ట్ అక్కగబటే పిరబడ్డాల కట కూడా కాకాయ కట్టకబటే ఆవశ్యక నోకమకు కొడవా కాకి వాహన ప్రో. పూజారి అలాగే పూజారమ్మ అయితే వాళ్ళ కొబ్బరికాయలను కొట్టిన తర్వాత అప్పుడే గాని ఊర్లో ఉన్న భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వీలు పడదనమాట. అలాగే పూజారి పూజారమ్మ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే ఊర్లో ఉన్న పెద్ద మనిషి సలాన్ని కూడా కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాతే ఊర్లో ఉన్న భక్తులు కానీ లేదంటే బయట నుంచి వచ్చిన భక్తులు కానీ కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వీలు పడుతుంది అనమాట. ఇక్కడైతే చూడండి మా ఊర్లో భక్తులైతే చాలా జనాలు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అనమాట.
వాళ్ళతో పాటు నేను కూడా దర్శనానికి అయితే వచ్చాను. ఒక కొబ్బరికాయ తీసుకొని వచ్చి కొట్టడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే నా మనసులో ఉన్నది జరుగుతుందో లేదో తెలియదు కానీ అదొక నమ్మకం, జరుగుతుందనే ఆశ. అందుకనే చిన్నది తలుచుకొని అయితే కొబ్బరికాయని కొట్టడం అయితే జరిగింది. దాంతో పాటు ఊర్లో ఉన్న భక్తులతో కలిసి నేను కూడా చాలా ఇష్టంగా పూజించడం అయితే జరుగుతుంది. గుడిలో దర్శనం తీసుకోవడానికి అయితే అందరికన్నా చివరిగా మేమే ఉన్నాం అనమాట. ఎందుకంటే వీడియో టేక్ చేస్తూ దాంతో పాటు చూడండి మా ఊర్లో భక్తులు కొట్టిన కొబ్బరికాయలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాము. మొత్తం పూజ కార్యక్రమాలు అయిపోగానే ఈ విధంగా అయితే ఉంది. మా ఊర్లో అయితే గుడి పండగ రెండో రోజు అన్న సంతర్పణ అనేది జరుగుతుందన్నమాట. ఒకవైపు ఏమొచ్చి మగాళ్ళు వంట చేస్తుంటే మరోవైపు ఏమొచ్చి ఆడవాళ్ళు దింస కార్యక్రమాలతో ఇరగదీస్తున్నారు. చూస్తారు కదా, మా ప్రాంతంలో అయితే గుడి పండగనే కాదు ప్రతి కార్యక్రమానికి కూడా తప్పకుండా దింస అనేది అయితే ఉంటది. సో ఇప్పుడు వంట చేసేదైతే ప్రసాదం అన్నమాట, అందరికీ పంచి పెడతారు. మా ప్రాంతంలో అయితే ముందుగా ప్రసాదం కానీ లేదంటే అన్న సంతర్పణకు కానీ లేదంటే ఏమైనా మొక్కుబడి చేసినప్పుడు కానీ గురువు అలాగే గురుమాయ అయితే ముందుగా అన్నం ఎవరు తినకుండా అన్నంనైతే మంత్రాలు చేసి జపించి దాన్ని కొంచెం కొంచెం పక్కన పెడతారనమాట. ఆ తర్వాత గురువు గురుమాయ అయితే అన్నం తింటారు. అప్పుడే అక్కడికున్న భక్తులు కానీ లేదంటే అక్కడికి వచ్చిన జనాలు కానీ అన్నం అనేది తింటారనమాట. చూడండి ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీకే తెలుస్తుంది. అలాగే అన్న సంతర్పణ మరియు ప్రసాదం ఇవ్వడం అయిపోయిన తర్వాత అయితే గుడి దగ్గరకు వచ్చి గుడి తలుపుని మూసివేస్తారనమాట. మంచిగా మంత్రాలు చేస్తూ జపిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే ముహూర్తాన పండగ అనేది జరుపుతామని చెప్పి అయితే గట్టిగా మొక్కుకొని ఆ గుడి తలుపులను అయితే మూసేస్తారనమాట. పుట్టికి అనా రంజికి అనా హడ హిలానా బొజు హిలానా కట హిలా కపస్కే యా నొరసకే యా ని ఎటే యా ఎబెటే యా ని జటకలే పుర హండిలే వని హడవా రజం సో బొడ ముదా అముని ని ఎటే కొడయా ఎబెటే కొడయా hate muda ke ki mun gode muda ki mun baguduru mu ineri solodu ki maneri vier kineri yani yete ekodeya ebete ekodeya hate మంత్రాలతో అంతా జపించిన తర్వాత అయితే కొబ్బరికాయతో కొట్టి గుడి తలుపులను అయితే మూసివేయడం జరుగుతుంది. అలాగే గుడి తెరిచేటప్పుడు కొబ్బరికాయ ఇస్తారు, గుడి మూసేటప్పుడు కూడా కొబ్బరికాయనే చెల్లిస్తారు అన్నమాట. ఇప్పుడు ఏదైతే సేట తీస్తున్నారో అదే సేట చాలా చాలా విలువైనదనమాట. అలాగే వచ్చే సంవత్సరం కూడా అదే ముహూర్తాన ఈ గుడిలో పండగ చేసేటప్పుడు అయితే ఈ సేటనే ఇక్కడ ఉన్న రైస్నే పట్టుకు రావాలన్నమాట. ఈ సేటనైతే చాలా చాలా జాగ్రత్తగానే పెట్టుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ సేటను మోసుకెళ్ళకూడదు, చిన్న పిల్లలు మాత్రమే, అలాగే నాయుడు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, మీకు ఎలాగనిపించింది? ఇదైతే మా పుట్టు పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం అనమాట. మా ఆచారంతో అయితే దాదాపు 2 రోజులైతే పండగ జరిగింది. అలాగే మీ ఊర్లో ఇటువంటి ఆచారాలతో పండగలు ఏమైనా చేస్తారేమో, చేస్తుంటే మాత్రం ఏ ఊరు ఎక్కడ అన్నది కూడా కామెంట్లో మెన్షన్ చెయ్యండి. ఎందుకంటే ఇటువంటి ఆచారాలు చాలా దగ్గర అయితే అంతరించిపోయింది. ఎక్కడ కూడా ఇలాంటి ఆచారాలతో పండగలు కూడా జరుపుకోవట్లేదు. దాంతోపాటు మాకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అయితే మన ఆచారాలతో పండగ చేస్తున్నారు అన్నది కూడా చిన్నది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చుంటే గట్టిగా ఒక లైక్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని. అలాగే నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్.